ఆగుండ్రి. ఏందిది? ఎంతమంది వస్తారు? సైన్మా టాకీస్ అనుకుంటుర్రా? మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఫస్ట్ షో, సెకండ్ షో ఇక వస్తూనే ఉంటారా? ఇంటర్వెల్ కూడా ఉండదా? ఎవరొచ్చారో నాకు అనవసరం. నేను విరాట్ మదర్ని. వాణ్ణి చూడాలి, వాడితో మాట్లాడాలి. ప్లీజ్ ఎల్లుండ్రి. డాడీకి ఎలా ఉంది? మాట్లాడుతున్నారా? డేంజర్ ఏం లేదని చెప్పారు. సర్జరీ కూడా చేయాల్సిన అవసరం లేదన్నారు. థాంక్ గాడ్. ఎలా పెరిగావు, ఎలా బ్రతికావు, చివరికి నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది విరాట్. బాధపడకు మామ్. ఊరుకోండి విరాట్ బాబు, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. ఇప్పుడు ఆ న్యాయం కూడా నాకు అన్యాయం చేయాలనుకుంటుంది. ఏమైంది విరాట్? భూమి నన్ను నమ్మడం లేదు మామ్. నేను కావాలని చేశాను అనుకుంటుంది. నాకు ఎలాగైనా శిక్ష వేయిస్తాను అంటుంది. విన్నాను విరాట్. భూమి నిన్ను కాపాడడానికి ట్రై చేస్తుంది అనుకున్నాను, కానీ ఇలా మారిపోతుందని అస్సలు అనుకోలేదు. భూమి, భూమి, ఇరాట బాబుని వదిలిపెట్టారా? ఎట్టో వదిలిపెడతారు అప్పలరాజు? వదిలేయడానికి ఆ బాబు చేసింది మామూలు నేరమా? ఓ నిండు పానాన్ని నిలువులా తీసేసినాడు. అంటే నిజంగానే ఇరాట బాబు సుబ్బు మీద కక్షతోనే కాల్చాడా భూమి? అవును, అట్టంటి మడిచికి శిక్ష పడి తీరాలా. భూమి, ఏం తెలుసా నువ్వు విరాట్ బాబు నేరం చేశాడు అంటున్నావు? అసలు అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? పోనీ మీకు తెలుసా అమ్మా? మీరు ఆడే ఉన్నారు కదా. సుబ్బుని విరాట్ బాబు చంపకుండా ఇంకెవరు కాల్చి చంపినారు? సుబ్బుని. ఏటమ్మా మీరనేది? ఇరాట బాబు కాకపోతే ఎవరు చంపుతారు? నాకు తెలీదు. నిజాలేంటో తెలుసుకోకుండా నిందలేయటం మంచిది కాదు అని అంటున్నాను. సార్, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మిమ్మల్ని నమ్ముతాను సార్. ఈ మర్డర్ మీరు కావాలని చేయలేదని నాకు తెలుసు. ఈ నేరం విరాట్ బాబు కావాలనే చేసినాడని నా నమ్ముతున్నానమ్మా. భూమి మాటలు మీరేం పట్టించుకోకుండా ఆంటీ. మరి ఏం సాక్ష్యం చూసుకుని భూమి విరాట్ని జైలుకి పంపిస్తానంటోంది? దాని మొహం, మనకు తెలియని సాక్ష్యాలు దాని దగ్గరే ఉన్నాయి. నా మనసాక్షి చెప్తుందమ్మా, విరాట్ బాబు నాటకాన్ని నిజం చేస్తానన్నారు. అన్నట్టుగానే నాటకం వేసే రోజు యువరాజు భటుడిని సంపాల్సిందేనని కథ మార్చేసినాడు. అవును విరాట్, ఆ మార్పు ఎవరు చేశారు? నేనే చేశాను మా. ముందనుకున్న ప్రకారం భూమికి నిప్పంటించే సీన్ తీసేయాలి అనుకున్నాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.